వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్క్వేర్ 18. ఇవాళ టాపిక్ ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్. అంటే ఏదైనా ఒక నెంబర్ ఇస్తే మనం నెంబర్ చూడగానే అది డివిజిబుల్ అవుతుందో లేదో చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక నెంబర్ ఇచ్చారు. ఈ నెంబరు 2 అనే నెంబర్తో డివిజిబుల్ అవుతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే 2తో డివిజిబుల్ అవ్వాలంటే మనకి అయితే ఈవెన్ నెంబర్ అవ్వాలి. లాస్ట్ యూనిట్స్ ప్లేస్ అన్నా వన్స్ ప్లేస్ అన్నా ఇదే ఈ డిజిట్ ఈవెన్ నెంబర్ అవ్వాలి. ఈవెన్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా అది 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3తో ఏదైనా నెంబర్ ఇచ్చి డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఇలా ఒక నెంబర్ ఇచ్చాడు. ఇది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే మనకి ఎలా తెలుస్తుందంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్. అంటే 3తో డివిజిబుల్ అవ్వాలంటే 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 2 + 3 5 5 + 4 9 9 + 5 14 14 + 6 20 20 + 7 27 27 + 8 35 35 అనేది 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా? లేదు. ఎందుకంటే ఈ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది. మనకేంటంటే ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ అన్నీ కలిపితే వచ్చే వాల్యూ 3 టేబుల్తో డివిజిబుల్ అవ్వాలి. అయితేనే ఆ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 4తో డివిజిబుల్ అవ్వాలంటే ఇలా ఈ నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్ 4తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటంటే డివిజిబుల్ బై 4. చూడండి ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్, ఈ లాస్ట్ 2 డిజిట్స్ అని 4 టేబుల్తో డివిజిబుల్ అవ్వాలి. అప్పుడే మనకి 4 టేబుల్తో ఆ నెంబర్ ఎంత పెద్ద నెంబర్ అయినా ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 5తో డివిజిబుల్ అవ్వాలి. 5తో డివిజిబుల్ అవ్వాలంటే మనకి ఎంత పెద్ద నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పెద్ద నెంబర్ అయినా లాస్ట్ యూనిట్స్ డిజిట్ అయినా వన్స్ డిజిట్ అయినా ఇది ఈ ప్లేస్లో 0 కానీ 5 కానీ రావాలి. వస్తేనే మనకు 5తో డివిజిబుల్ అవుతుంది.